హలో అండి. నేను ఈరోజు ఆలూతో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే మనం బియ్యపు పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుని ఆయిల్‌లో వేయించుకుంటాం చూడండి, ఆ టైప్‌లో చేస్తాను. దీనికి ముందు పెద్ద 4 బంగాళదుంపలు తీసుకున్నాను పెద్దవి. మీరు పాతవి తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇవి మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాము. అంటే స్లైసెస్ లాగా చేసుకుందాం. ఇవేమో ఒక బాండీలో వాటర్ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు, మీకు ఎంత టేస్ట్‌కి తగినట్టు సాల్టు, కొంచెం పసుపు వేసుకొని ఈ చేసిన స్లైసెస్ అన్నీ దాంట్లో మునిగేలా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇది స్లైసెస్గా కట్ చేస్తాను చూడండి, అది తీసుకోవాలి. దీన్ని ఆ ట్రే తీసుకొని చేసుకుందాం. ఇలా ట్రేని ఇలా వెనక్కి తిప్పాలండి. తిప్పి ఇలా అంటుంటే కనుక స్లైసెస్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. అన్నీ ఇలాగే చేసుకుందాము. ఇదిగోండి 4 ఆలూస్ తీసుకుంటే ఇన్ని చిప్స్ వచ్చినాయి. ఇవన్నీ వాటర్లో ఉడికించుకుందాము. ఎలాగో చూపిస్తాను. ఇందాక వాటర్ తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వెలిగించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా తెరలనివ్వండి. ఆ తెరలుతున్నప్పుడు మనం ఈ చిప్స్ అన్నీ దీంట్లో వేసుకుందాం. నీళ్ళు ఇలా తెరులుతున్నాయి కదండి, బుడగలు వస్తున్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు ఈ మనం పెట్టుకున్న ఈ స్లైసెస్ అన్నీ దీంట్లో వేసేద్దాం. ఒకసారి అన్నీ కలుపుకుని స్టవ్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకుని ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరగకుండా కలుపుకుంటూ ఉండండి. ఆలూ చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే. కానీ మనం తెలుసుకుంటాం తినకూడదు, మంచిది కాదని. ఈ పిల్లల మట్టుకు వినరు కదండి. బయట ఆలూ చిప్స్లో యాసిడ్స్ అవన్నీ కలుపుతారు, అవి తింటే పిల్లలకి మంచిది కాదు. ఇవైతే వడియాలు వేయించుకున్నట్టు శుభ్రంగా సమ్మర్లో ఇలా చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఇదిగోండి ఒక పొంగు వచ్చింది. ఇంకో పొంగు వచ్చుకునే వరకు మళ్ళీ ఉడికించుకుందాము. ఎందుకంటే ఎక్కువ ఉడికిందనుకోండి స్లైసెస్ విరిగిపోతాయి. ఈవెన్గా ఉడకడానికి మధ్య మధ్యలో ఇట్లా విరిగిపోకుండా కలపండి. మనకి ముక్క నోట్లో వేసుకొని చూస్తే మనకి ఆలు ఉడికితే ఎట్లా ఉంటుంది అట్లా తెలుస్తుంది. అది కొంచెం కసకసమంటే ఇంకొంచెం ఉడకనివ్వండి. కానీ ఎక్కువ ఉడికితే మటుకు స్లైసెస్ విరిగిపోతే జాగ్రత్త. ఇదిగోండి ముక్క ఉడికిందండి. ముక్క తిని చూస్తే ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వడపోసుకుందాము. ఇదిగోండి ఇలా చిల్లులు గిన్నెలో వేసుకుంటే నీరంతా దిగిపోతుంది. మొత్తం నీరంతా దిగిపోయిన తర్వాత జాగ్రత్త అండి, మీరు వేడి చూసుకుని చల్లారిన తర్వాత చేసుకోండి, లేకపోతే కాలుతుంది. ఇట్లా మొత్తం చిల్లుగిన్నెలో వడపోసుకున్న తర్వాత ఇలా షీట్ మీద వేసుకోండి. నేను పైన ఎండగా ఉందని ఇక్కడ కింద ఇంట్లో చూపిస్తున్నాను. ఇలా వేసుకుని ఒక్కొక్కటి ఇలా విడదీసుకుని ఎండబెట్టుకోవాలండి. మంచి ఎండలో 2-3 రోజులు ఎండితే మంచిగా వచ్చేస్తాయి చిప్స్. ఈ తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా విడదీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, విరిగిపోతాయి. అందుకని ఎక్కువ ఉడకకుండా చూసుకోండి. ఇదిగోండి మంచిగా అన్నీ ఇలా వచ్చినాయి. ఒక పెద్ద షీట్ నిండా నిండింది. ఇది మంచి ఎండలో ఎండితే మటుకు మంచిగా ఒక 3 days సరిపోతుందండి. కానీ జాగ్రత్త అండి, పైన ఎండిపోయిన తర్వాత ఇవి ఎగిరిపోతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండండి. నేను అంత జాగ్రత్తగా చేసినా మధ్య మధ్యలో కొన్ని విరిగిపోయినాయి. కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి. నేను అంతకుముందు 2 ఆలూస్ తీసుకొని చేసేసానండి. ఇగో ఇలా ఎండిపోయినాయి. ఇవి నూనెలో వేయించుకోవటమే. ఇవి నూనెలో వేయించుకునేటప్పుడు నూనెని బాగా వేడెక్కనివ్వకండి. కొంచెం మనకి ఎట్లా వేగాలో తెలుసు కదా, అంతవరకు వేడెక్కనివ్వండి. ఎందుకంటే ఇవి డెలికేట్గా ఉంటాయి కదా, వేయంగానే మాడిపోతాయి. నూనె వేడెక్కగానే ఫ్లేమ్ని స్విమ్లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు చూడండి వేస్తాను. సారీ అండి, నూనె ఇంకొంచెం కాగాలి, అందుకని ఇందాక సరిగ్గా రాలేదు. మళ్ళీ చూపిస్తాను. ఆయిల్ కాగిందండి. చూడండి ఇట్లా వేయంగానే తొందరగా మంచిగా కాగి ఉంటే కనుక ఇగో ఇలా అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, చూసుకుని వేయించుకోండి. నేను చిన్నది కాబట్టి 1-2 వేస్తున్నాను. మీరు వేసినా కూడా వెంటనే తీయగలగాలి, లేకపోతే మాడిపోతాయి.
ఇదిగోండి సంవత్సరం వరకు నిలవండి ఆలూ చిప్స్ ఇలా వేయించుకోండి. ఇది ప్రతి ఐటెంలో బాగుంటుందండి. కూర, పప్పు, పులుసు అన్నిట్లో బాగుంటుంది. ఒకటేసారి వేయించేసేసుకొని మీరు బాక్స్లో స్టాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కాకుండా డీప్ ఫ్రైలు కాకుండా ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చినాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అనేది నూనెలో వేపితేనే బాగుంటుంది. ఇది నచ్చితే మీరు చేసుకోండి. థ్యాంక్ యూ అండి.